వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 18వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. 2 నెలలుగా క్రికెట్ ప్రియులను ఊరు తొలగించిన ఐపీఎల్లో మరో 2 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే ఒక ఫైనల్ బెర్త్ ఖరారు కాగా మరో బెర్త్ రేపు జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్తో తేలనుంది. పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరడంపై ఫోకస్ పెట్టింది. మరోవైపు 3 సార్లు ఫైనల్ చేరినా కప్ అందుకోలేకపోయిన ఆర్సీబీ ఈసారి ఆ లోటు పూడ్చుకోవాలని చూస్తుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు మారేపల్లి లక్ష్మణ్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, అలాగే జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ మాజీ ఎడిటర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా జగన్నాథ్ దాస్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఏది ఫేవరెట్ అనుకోవచ్చు? ఫేవరెట్ అంటే ఎక్స్పీరియన్స్ చూస్తే బాంబే ఇండియన్స్. వాళ్ళకి అందరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశారు, కింద నుంచి మీద రావడం. సో దిస్ ఇస్ నో సర్ప్రైజ్ దట్ దే హ్యావ్ కమ్ దిస్ వే. అంటే ఇక్కడ ఏంటి మనం చూసుకోవాలంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ టీమ్. సో ఇట్స్ వెరీ క్రూషియల్ దట్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ మెచ్యూర్డ్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. రోహిత్ శర్మ చూడండి, కానీ సూర్య యాదవ్ చూడండి, హార్దిక్ పాండ్యా చూడండి, లేకపోతే ట్రెంట్ బౌల్ట్ చూడండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మ్యాన్ కాల్డ్ బుమ్రా. సో ఇవన్నీ చూసుకుంటే మనం బాంబే ఇండియన్స్ ఫేవరెట్ అంటాం ఈ మ్యాచ్కి. బట్ T20 ఈజ్ అన్ప్రెడిక్టబుల్ గేమ్ అంటారు. మనం పిచ్ ప్రెడిక్ట్ చేయలేం, T20 కూడా అలాగే ప్రెడిక్ట్ చేయలేం. మొన్నటి ఫస్ట్ మ్యాచ్లో మీరు చూసారంటే క్వాలిఫైర్ 1లో దాంట్లో ఏంటి, పిచ్ అందరూ అనుకున్న బ్యాటింగ్ పారాడైస్ అండి. చూస్తే 1-1 ఆల్ అవుట్ అయిపోయినారు. నెక్స్ట్ మ్యాచ్ అందరూ అనుకున్న టాస్ గెలిస్తే ఏం చేస్తామని. బట్ హార్దిక్ పాండ్యా టుక్ ఏ గ్రేట్ గ్యాంబల్ బై చూసింగ్ టు బ్యాట్ ఫస్ట్ నిన్నటి మ్యాచ్లో. సో బాంబే ఇండియన్స్ తెలుసు అలా గెలవరం. సో పంజాబ్ కింగ్స్ ఈ లీగ్ అంతా మంచిగా ఆడారు వాళ్ళు. యూ షుడ్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. రికీ పాంటింగ్ కోచ్గా, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వాళ్ళు 26 crores పెట్టి శ్రేయస్ అయ్యర్ని తెచ్చారు. హీ హెస్ చేంజ్ ది రిథమ్ ఆఫ్ పంజాబ్ టీమ్ అన్నమాట. వాళ్ళకి ఒక విన్నింగ్ కాన్ఫిడెన్స్ తెచ్చారన్నమాట, సెల్ఫ్ బిలీఫ్. ఏ టీం అయినా ఎక్కడన్నా చూస్తే మనకి సెల్ఫ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్. అది పాంటింగ్కు ఇంకా శ్రేయస్ అయ్యర్ తెచ్చారు. సో ఎస్, ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతోనే ఆ మ్యాచ్లో ఓడిపోయినారు బికాస్ ఆఫ్ ది రాంగ్ క్యాల్కులేషన్స్, రాంగ్ టాక్టిక్స్ బై ది బ్యాటర్స్. అంటే ముందే అటాక్ చేసి హెజల్వుడ్ లాంటి బౌలర్కి వెళ్ళి అటాక్ చేయలేదు. మన వరల్డ్లో చూసారంటే హెజల్వుడ్, బుమ్రా, కమిన్స్ వీళ్ళందరూ గ్రేట్ బౌలర్స్ అన్నమాట మనకి. సో ఈ విధానం చూస్తే అంటే మనకి బాంబే ఇండియన్స్ ఆర్ ఫేవరెట్స్ ఫర్ ద ఫస్ట్ మ్యాచ్. సార్ మీరేమంటారు? మీరు ఫైనల్ ఫేవరెట్ ఏదంటారు? చెప్పొచ్చు. అంటే ముంబై ఇండియన్స్ ఫేవరెట్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ముంబై ఇండియన్ ఈ ఐపీఎల్ సీజన్లో ఒక పూర్ షో తోటి స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో 5 మ్యాచెస్ ఓడిపోవడం, కాకపోతే అది చాలా చక్కగా బౌన్స్ బ్యాక్ అయింది. కాకపోతే జగన్నాథ్ గారు అన్నట్టుగా ముంబై ఇండియన్స్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇండియన్ టీం లాగా అది ఉంటుంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఇండియా T20 క్యాప్టెన్గా చేశాడు. అట్లాగే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ ఎక్స్పీరియన్స్డ్ T20 ప్లేయర్స్. వీళ్ళందరూ అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రెజర్ గేమ్లో ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవుతుంటుంది. ఆ విధంగా చూస్తూ ఉంటే మరి ముంబై ఇండియన్స్లో ఈ ఎక్స్పీరియన్స్ లైనప్ ఉంది కాబట్టి చాలా చక్కగా ఉంది. ఒక విధంగా బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉంది, బౌలింగ్లో కూడా పంజాబ్ నుంచి కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు. బుమ్రా యార్కర్ కింగ్. అతను ఇప్పటి వరకు చూస్తే ట్రెంట్ బౌల్ట్ 21 వికెట్స్ అంటే టాప్ 5లో ఉన్నారు. అట్లాగే బుమ్రా కూడా టాప్ 5లో ఉన్నాడు. సో అక్కడ బౌలింగ్, బ్యాటింగ్ 2 విధాలుగా కూడా ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అదే ఫేవరెట్గా ఉంది. ఇప్పటికే 5 times ఛాంపియన్ కూడా ముంబై ఇండియన్స్, చాలాసార్లు కూడా ఫైనల్కి వచ్చింది. కాబట్టి ఈసారి కూడా పంజాబ్ కింగ్స్ తోటి కంపేర్ చేస్తే ముంబై ఇండియన్స్ జగన్నాథ్ గారు అన్నట్టుగా అది ఒక టాప్ ఫేవరెట్గా అని చెప్పొచ్చు. కాకపోతే పంజాబ్ కింగ్స్ను కూడా తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే అక్కడ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో కూడా చక్కగా పర్ఫామ్ చేసింది. ఐపీఎల్లో ఈసారి 18th సీజన్లో పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్లో నిలిచింది. లాస్ట్ 2 మ్యాచ్లో చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. ముఖ్యంగా వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ ఉన్నారు, యంగ్ టాలెంటెడ్ కిడ్స్, ప్రియాంష్ ఆర్యా అండ్ ప్రభ్-సిమ్రాన్ సింగ్. వీళ్ళిద్దరు కూడా చాలా చక్కని ఫ్లయింగ్ స్టార్ట్స్ ఇవ్వడం వల్లనే ఒక విధంగా పంజాబ్ కింగ్స్
చాలా చక్కని విజయాలతో టాప్ టేబుల్ టాపర్గా కూడా నిలిచిందని చెప్పొచ్చు. సో వాళ్ళిద్దరు కూడా చక్కగా ఆడగలిగితే మాత్రం పంజాబ్ కింగ్స్ కూడా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది విజయ్. సరే, అలాగే చూస్తే ఐపీఎల్లో 32 మ్యాచ్లు ఆడితే 17 ముంబై గెలిచింది, 15 అయితే పంజాబ్ గెలిచింది. సరే, అలా చూసుకున్న ఎడ్జ్ ముంబైకే కనిపిస్తూ ఉంది. నిజమే మీరు అన్నట్టుగా ఎడ్జ్ ముంబైకి ఉంటుంది. కాకపోతే ఇక్కడ అన్ప్రిడిక్టబుల్ గేమ్ అంటారు కదా, ముఖ్యంగా T20 అంటే ఒక ప్లేయర్ కూడా ఒక రోజు స్టాండ్ అయి ఉంటే ఆ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేము. ఆ రోజు ఒక్క ప్లేయర్ కూడా స్టాండ్ అయ్యి ఉండి ఒక బిగ్ స్కోర్ చేయగలిగితే అదే టీం గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అనేది అన్కౌంట్గా అవుతాయి. కాకపోతే పంజాబ్ కింగ్స్ చూస్తే ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ నుంచి చూస్తే మాత్రం పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లైనప్ అనేది చాలా వీక్గా ఉంది. కాకపోతే ట్రెంట్ బోల్ట్, అదే ఆ విధంగా హార్దిక్ పాండ్యా, శాట్నర్ మంచి స్పిన్నర్, ఈ లైనప్ను పంజాబ్ కింగ్స్ ఎంతవరకు ఎదుర్కొని రన్లు చేస్తుంది అనేది కూడా ముఖ్యంగా ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని మోడీ స్టేడియంలో జరగబోతుంది. సో ఇంతమూలు మ్యాచ్లు ఇక్కడ న్యూ చండీగఢ్లో జరిగాయి. సో బ్యాటింగ్ పరుగులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంది. సార్, అలాగే చూసుకుంటే జగన్నాథ్ దాస్ గారు, మొన్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ అయితే ఆర్సీబీ భారీ విజయం సాధించింది, పంజాబ్ చాలా అత్యల్ప స్కోర్ చేసింది. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు. దాన్ని ఎలా చూడాలి? అంటే మీకు చూడాల్సింది అది అంతే. ఇప్పుడు అంతా మన వికెట్ మీద డిపెండ్ అవుతుంది. వికెట్ మంచిగా ఉంటే, ఇప్పుడు కూడా చెప్తున్నాను, T20 ఇస్ ఎ గేమ్ వేర్ ఆ పవర్ ప్లే అంతా డిసైడ్ చేయిస్తుంది. పవర్ ప్లేలో మీరు వికెట్స్ పడిపోయినాయంటే ఆ టీంకు ఇంకా మీద రావడం కష్టం. ఇంకా పంజాబ్ ఉన్నట్టు ఏంది, అన్ని వికెట్స్ పడిపోయాయి. శ్రేయస్ అయ్యర్ వీరు వల్ల సిమ్రాన్ సింగ్, లేకపోతే ఆర్యా కానీ మీరు చూడండి, వీళ్ళందరూ స్టోనీస్ కానీ, శశాంక్ సింగ్ యూజువలీ మంచి బ్యాటర్ మిడిల్ ఆర్డర్. బట్ ఆ స్థానం నుంచి కింద నుంచి నీకు 5-6 వికెట్ పడితే రికవరీ చాలా కష్టం. అండ్ ఆ విషయం చూస్తుంటే ఆర్సీబీ అటాక్ మంచిగా చేసింది. వాళ్ళు క్యాచెస్ పట్టుకున్నారు, మంచిగా అటాకింగ్ బౌలింగ్ చేశారు. అటాకింగ్ బౌలింగ్ ఏంటంటే పంజాబ్ అనుకున్నారు మనం అటాక్ చేస్తే వాళ్ళకి రివర్స్ అవుతుందని, బట్ ఉల్టా అది అయిపోయింది, బొంబనాంగ్ అయిపోయింది. అది వెనకని వచ్చింది. అందుకోసం పిచ్ కొంచెం రీడింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సమ్ టైమ్స్. మన పిచ్ వెళ్ళి చేసి మనం అందిస్తాం ఇక్కడ నుంచి బ్యాటింగ్ పిచ్ అని, అక్కడ వెళ్సకే బౌలర్స్ వికెట్ తీసుకుంటారు. సో ఇట్ లుక్స్ సమ్ టైమ్స్ ఫులిష్, మనం ప్రిడిక్ట్ చేయలేం వికెట్ అలాగే ఉంటుంది. అదే పంజాబ్ టీంకి ఆ రోజున దట్ పర్టికులర్ పాయింట్ సమ్వేర్ ద క్యాల్కులేషన్స్ వెంట్ రాంగ్. మీరు చూసారంటే పంజాబ్ టీమ్ వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్ దన్. వాళ్ళంతా అటాకింగ్ బ్యాట్స్మెన్. వాళ్ళు 6 to 7 అన్క్యాప్ ప్లేయర్స్ అంటే వాళ్ళు ఇండియా కోసం ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేదు. ఉట్టి వాళ్ళకి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్, డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ లేదు. దాంతో వాళ్ళు వచ్చి మీదకి వచ్చి టాప్ 4 ఇంకా టాప్ 3లో అంటే గ్రేట్నెస్ అది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ క్యాల్కులేషన్స్ వెంట్ రాంగ్ అండ్ ఆర్సీబీ మంచిగా ఆడి వాళ్ళు గోడించింది అనమాట. బట్ నౌ మీటింగ్ బాంబే ఇండియన్స్ అంటే అది ఒక డిఫరెంట్ ఛాలెంజ్, డిఫరెంట్ పిచ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ a man called Bumrah. A Bumrah can change the match anytime. Now I'll just go back to this match, yesterday's match. మన రోహిత్ శర్మ స్కోర్డ్ బ్రిలియంట్ 80. అఫ్ కోర్స్ అక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్. ఎనీ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్ ఉండేను. వన్ వాజ్ హార్దిక్ పాండ్యా విన్నింగ్ ద టాస్ అండ్ ఎలెక్టింగ్ బ్రేవ్లీ నేను ముందు బ్యాట్ చేస్తానని. బికాస్ ద ముందు రోజు చూసారు పంజాబ్ కింగ్స్ ఇలా. సెకండ్ థింగ్, క్యాచెస్ డ్రాప్ అయిపోయాయి. మీరు క్యాచెస్ ఇలాంటిలో మ్యాచ్లో పవర్ ప్లే డ్రాప్ చేస్తుంటే అయిపోయింది, ఇంకా జారిపోయారు. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ఆ 221కి చేస్ చేస్తున్నప్పుడు సాయి సుదర్శన్ ఇంకా వాషింగ్టన్ సుందర్ మంచిగా ఆడుతున్నాడు. బట్ వన్ మ్యాన్ కాల్ మళ్ళీ చెప్తున్నాను, బుమ్రా వచ్చాడు. ఆ వికెట్ అది యార్కర్ లెంత్ అంటే ఎక్కడి నుంచో వచ్చి మిడిల్, అది నో బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ కెన్ ప్లే. అది సునీల్ గవాస్కర్ కూడా చెప్పాడు ఇవాళ. బికాస్ బుమ్రా ఈజ్ బుమ్రా. ముందు వాళ్ళ కోచ్ జయవర్ధనే కానీ, వాళ్ళ బౌలింగ్ కోచ్ మలింగా కానీ వీళ్ళందరూ ఇంకా వాళ్ళు లైన్ మీద వచ్చి ఇంకా బుమ్రా కూల్గా వెళ్ళాడు, డోంట్ వరీ ఐఎమ్ దేర్ అన్నాడు అంతే. హార్దిక్ పాండ్యా ఆ టైంకి తెచ్చి బౌలింగ్ తెచ్చి అంటే ఆ యార్కర్ వేసి ఈజ్ యార్కర్ కింగ్. ఇంకా ఆ యార్కర్ని ఇంకెవరు ఆడలేరు. అది పడిందంటే ఇది 7th స్టంప్ నుంచి వచ్చింది. ఇట్ వాజ్ బౌలింగ్ ఫ్రమ్ ద ఇన్సైడ్, బాల్ కర్వ్ వచ్చి లోపల వచ్చింది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బుమ్రా. ఆ బుమ్రా ఈజ్ లైక్ హేజల్వుడ్ ఆఫ్ ఆర్సీబీ అన్నమాట. సో మన ఈ బొంబై వాట్ టు సే దిస్ టీమ్ పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా ఆడాడు. సో శ్రేయస్ అయ్యర్
షుడ్ ప్లే మోర్ క్యాల్కులేటెడ్ గేమ్. ఆయన కిందటి మ్యాచ్లో కొంచెం రాంగ్ టాక్టిక్స్ చేశారు. ఈ వాంటెడ్ టు అటాక్. ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ శ్రేయస్ అయ్యర్కి బౌన్సర్లో కొంచెం వీక్నెస్ ఉన్నదని. సో దే ఎక్స్ప్లాయిట్ హిమ్. సో బౌన్సర్ వస్తే ఒక్క బౌన్సర్ వస్తే శ్రేయస్ అయ్యర్ ఏం చేస్తాడు, ముందుకు వెళ్ళాలో తెలియదు, వెనకకి వెళ్ళాలో తెలియదు. సో ఆ దీంట్లో పడిపోయినాడు. మొన్న హజల్వుడ్ మంచి ఎక్స్ప్లాయిట్ చేశాడు అనమాట. వాడికి ఇదే అంటే కొంతమంది టాక్టిక్స్ ఏం చేస్తారంటే బ్యాట్స్మెన్కి వెనకన్నా ఆర్పిస్తారనమాట. ధనంగా ఒక ఫుల్ టాస్ వేస్తారు, అంటే అవుట్ స్వింగ్ వేస్తారు. అదర్వైజ్ దే గో ఫార్వర్డ్, దే బౌన్సర్స్ వేస్తారు. సో ఈ విషయం ద పంజాబ్ కింగ్స్ క్యాన్ రికవర్ ఫ్రమ్ దిస్ లాస్ అండ్ గివ్ ఎ ఫైట్, బికాస్ వాళ్ళు ఇప్పటిదాకా మంచిగా ఆడుతున్నాను. వన్ లాస్ నోస్. బట్ అగైన్ T20 చెప్పలేం, ఏ మ్యాచ్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఓడిపోవచ్చు గెలవచ్చు. మనం మాత్రం పవర్ ప్లే ఈజ్ ఇంపార్టెంట్. పవర్ ప్లే మీరు సపోజ్ మీ 5 ఓవర్స్లో 75 runs 85 runs కొట్టే ఆ స్టార్ట్ వస్తే మిడిల్ ఆర్డర్ పర్సన్ కొడతారు. బట్ పవర్ ప్లేలో మీరు 5 for 30 అంటే ఇంకేం చేయడానికి లేదు. మీరు మ్యాక్సిమం యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. సో దాట్ రీజన్ రేపటి మ్యాచ్లో మీరు చూసారంటే బాంబే ఇండియన్స్ కానీ పంజాబ్ కింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ ప్లే. పవర్ ప్లేలో వికెట్ ఉంచుకోవాలి. అలా ఆడితే ఆ ఏ బ్యాటింగ్ టీం అన్నా వికెట్ ఉంచుకొని మళ్ళీ 85 to 90 runs 5 overs 6 overs వచ్చారంటే దిల్ విన్ ద మ్యాచ్. సార్ జోసి లక్ష్మణ్ గారు, పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత బెటరు. ముఖ్యంగా వికెట్ కూడా పడకూడదు అనేది సార్ చెప్తున్నారు. నిజమే, పవర్ ప్లేలో ఫీల్డ్ అండ్ రిస్ట్రిక్షన్స్ వల్ల బ్యాటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. 4లు 6లు ఎక్కువ. ఆ విధంగా ఫస్ట్ 6 ఓవర్లో ఎక్కువ పరుగులు సాధించే అవకాశాలు కూడా ఉంటుంది. ముఖ్యంగా బుమ్రా గురించి చెప్పినప్పుడు T20 అలాంటి చాలా తక్కువ ఓవర్స్ ఉండే మ్యాచ్లలో బుమ్రా అనేది కీ రోల్గా ఉంటుంది ఎప్పుడైనా. ఏదో అతను 20 ఓవర్స్లో 4 overs బుమ్రా ఉన్నప్పుడు బుమ్రా చాలా ఎకనామిక్ బౌలర్. ఆ 24 balls అతని ప్రతి మ్యాచ్లో చూసుకున్నా, అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు చూసుకున్నా, ఇక్కడ IPL మ్యాచ్లు చూసుకున్నా, అతను 24 balls చాలా తక్కువ పరుగులు ఇస్తూ ఉంటాడు. అవే చాలా క్రూషియల్గా మారుతూ ఉంటాయి T20లలో. ఆ విధంగా చూస్తే బుమ్రా యార్కర్లతోటి అతన్ని ఆడడం చాలా డిఫికల్ట్. వరల్డ్ ఫేమస్ ప్లేయర్లు అయినా సరే ఎవరైనా సరే అతన్ని యార్కర్లను ఆడడం అనేది కొద్దిగా డిఫికల్ట్, ఆ కాళ్ళ మధ్యన వేయడం వల్ల. సో అక్కడ చాలా టాక్టిక్స్, లాస్ట్ చివరి మూమెంట్ వరకు కూడా బంతిని బ్యాట్స్మెన్ రీడ్ చేస్తూ బాల్ చేస్తుంటాడు. సో ఆ విధంగా కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేస్తుంటాడు. కాబట్టి బుమ్రాని ఆడడం కొద్దిగా ఇబ్బంది. అతని 4 overs అనేది అతని నుంచి ఎక్కువ పరుగులు ఎవరైతే రాబట్టగలుగుతుంటారో ఆ టీంకు కొద్దిగా ఎడ్జ్గా ఉంటుంది. రేపటి మ్యాచ్లో కూడా బుమ్రా తోటి ఎక్కువ పరుగులు కూడా తీయగలిగితే పంజాబ్ కింగ్స్ కొద్దిగా ఎడ్జ్ అనేది ఉంటుంది. అట్లాగే ట్రెంట్ బోల్ట్ కూడా ఉన్నాడు, చాలా చక్కని బౌలర్, మంచి స్వింగ్ చేస్తుంటాడు, ఫాస్ట్ బౌలర్ కూడా, వరల్డ్ బెస్ట్ బౌలర్లలో ఒక ట్రెంట్ బోల్ట్. సో అతన్ని ఎదుర్కోవడం కూడా ఆ విధంగా పంజాబ్ కింగ్స్ ఎంతవరకు ఆ మ్యాచ్లో షైన్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. బ్యాట్స్మెన్ ముఖ్యంగా ఈ ఫస్ట్ ఐపీఎల్లోనే ప్రియాంశ్ ఆర్య చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసిండు. ఇప్పటివరకు 400+ పరుగులు సాధించాడు. అసలు పంజాబ్ కింగ్స్ అంత టేబుల్ టాపర్గా ప్లే ఆఫ్ వరకు రాగలిగిందంటే అందులో ప్రియాంశ్ ఆర్య రోల్ ఉంది, ప్రభ్ సిమ్రాన్ రోల్ ఉంది. వాళ్ళిద్దరు కూడా సక్సెస్ఫుల్గా రేపటి మ్యాచ్లో కూడా సక్సెస్ సాధించగలిగితే, అంటే ఎక్కువ పరుగులు సాధించగలిగితే పంజాబ్ కింగ్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది కరెక్ట్. యాక్చువల్లీ యాక్చువల్లీ పంజాబ్ మీరు చెప్పినట్టు పంజాబ్లో ఒక టూ క్రూషియల్ ప్లేయర్స్ ఇంజర్డ్లు ఉన్నారు. ఒకటి ఫెర్గూసన్, ఇంకోటి చహాల్. ఫెర్గూసన్లో ఫస్ట్ ఇయర్స్లో చాలా పేస్, ఆయన మంచి పేస్ ఉండాను. ఆయన లీగ్ స్టేజ్ ముందే వెళ్ళిపోయాడు ఇంజురీకి. మొత్తం చహాల్ది కొన్ని మ్యాచ్లు ఆడి బయటకు వచ్చేసాడు. సో రేపటి చహాల్ ఆడితే చాలా ఇంపార్టెంట్, బికాస్ ఆయన మిడిల్ ఓవర్స్ చార్జ్ తీసుకుంటారు అనమాట. ఎప్పుడైతే మనకి మిడిల్ ఓవర్స్ ఇంపార్టెంట్ ఉన్నది, ఫస్ట్ 6 overs ఇంపార్టెంట్ అది. బట్ ఫస్ట్ 6 overs అయితే మళ్ళీ ఈ 10 to 15 overs అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీకు అక్కడ చాలా పెద్ద రోల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే పంజాబ్ పెద్ద ప్రాబ్లం, కొంచెం బౌలింగ్ వీక్ అయిపోయింది వాళ్ళకి. చాలా వస్తే కొంచెం జెమిసన్ వచ్చాడు న్యూజిలాండ్, ఫర్గూసన్ రిప్లేస్మెంట్. బట్ అంత ఎఫెక్టివ్ ఉంటా లేదు. హీ కెన్ మ్యాక్సిమం బీ ఏ రిస్ట్రిక్టివ్ బౌలర్. సో దాని నుంచి మనకి ఏం చేసుకోవాలంటే పంజాబ్ హ్యాస్ టు చేంజెస్ టాక్టిక్స్ మాట. బికాస్ వాళ్ళ ఫస్ట్ 2 openers ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు బ్యాస్టో వచ్చాడు. బ్యాస్టో ఇన్ కేస్ ఆఫ్ ఎకెల్టన్
సౌత్ ఆఫ్రికా టెస్ట్ వికెట్ కీపర్, ఆయన వెళ్ళిపోయినారు ఇంటికి. సో బ్యాస్టో ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ సక్సెస్ మాట. ఆయన ఇంగ్లాండ్ టీం నుంచి లేడు, ఇక్కడ ఐపీఎల్ ఆప్షన్ కూడా మనం సన్ రైజర్స్గా ఆడాడు, ఫామ్లో లేడు కాబట్టి ఇప్పుడు రిప్లేస్మెంట్గా వస్తే హీ వాంట్స్ టు షో. అండ్ నిన్నటి మ్యాచ్లో అంత కొట్టాడు, ఇట్లా స్టార్ట్ ఇచ్చాడు. రోహిత్ శర్మ క్యాచెస్ డ్రాప్ అయిపోయినప్పుడు అట్ సైడ్ మీరు చూడండి, హీ కెప్ ది రన్స్ ఫ్లోయింగ్ మాట, అక్కడ ఇంపార్టెంట్. సో బ్యాస్టో హ్యాస్ అ కీ రోల్ టు ప్లే. సో అందుకే ఏంటంటే పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అది కొంచెం హౌ టు ద ఇంప్రూవ్ అపాన్, హౌ టు టెకల్. చహాల్ ఇంజురీ రికవర్ అయిపోయినారో మనకు తెలీదు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చహాల్ ఉంటే కొంచెం చేంజ్ ఆఫ్ ఫార్చ్యూన్స్ ఉండొచ్చు మన పంజాబ్ కింగ్స్. బట్ అక్కడ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ టు కీప్ ది బాంబే బ్యాట్స్మెన్ అండర్ లీస్. అది చేస్తే ఇంపార్టెంట్. హర్షదీప్ గారు మంచి స్వింగ్ చేస్తాడు. అంటే ఇక్కడ అహ్మదాబాద్లో ఏంటంటే వెనుకుడు ఇట్ బి బ్యాటింగ్ పిచ్. బ్యాటింగ్ పిచ్ అంటే ఇట్ బాల్ కమ్ నైస్లీ టు ద బ్యాట్, కొట్టచ్చు స్ట్రోక్స్, ఇటు అటు కొట్టచ్చు. పవర్ ప్లే అంటే అందరు ఫీల్డర్స్ ఉంటారు, కొంచెం స్వింగ్ ఏంటంటే ఇట్స్ ఇంపార్టెంట్. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు డ్యూ వస్తున్నదో మనకు తెలీదు, సెకండ్ వాళ్ళు పోలింగ్ చేసే బాల్ గ్రిప్ చేసుకోలేరు. ఇవన్నీ ఉన్నాయి ఇంపార్టెన్స్ ఇక్కడ. మన టాక్టికలీ స్ట్రాటజీ చాలా, అంటే అది గ్రౌండ్స్కి వెళ్ళిన తర్వాత కోచ్, ఆ కంప్యూటర్ అనలిస్ట్ అన్నీ అనలైజ్ చేసుకోవాలన్నమాట మాట. అంటే ఈ విషయంలో చూస్తే ఆయన చెప్పినట్టు బాంబే అటాక్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ పంజాబ్ కింగ్స్. ఆ దాంట్లో దే హ్యావ్ ద బిగ్ ఎడ్జ్ ఆన్ పంజాబ్ కింగ్స్. పిచ్ అయితే బ్యాటింగ్ అనుకూలం అని చెప్తున్నారు. ముఖ్యంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం బెటర్ అంటారా, బౌలింగ్ అంటారా? అది కొత్త గ్యాంబుల్. మొన్న చెప్పేసాక మనకు శ్రేయస్ అయ్యర్ పంజాబ్లో ఏమైంది, అక్కడ దే టుక్ బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ హార్దిక్ పాండ్యా వచ్చారు, అయితే అందరూ ఏం అనుకున్నారు దట్ బ్యాటింగ్ చూసే ప్రాబ్లము, బట్ హీ టుక్ ఏ క్యాంబుల్. బట్ అగైన్ నిన్న గుజరాత్ టైటన్స్ ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే డిఫరెంట్ స్టోరీ డబ్బింగ్. సో బట్ ఇన్ గుజరాత్ ఇప్పుడు అహ్మదాబాద్లో డ్రై పిచ్ కొంచెం ఉంటుంది బికాస్ టూ మచ్ ఆఫ్ హాట్ సన్. సో డెఫినెట్లీ ఒక మామూలు బ్యాటింగ్ పిచ్ ఇస్తారు కదా, అంతమంది జనం వస్తారు, దే డోంట్ వాంట్ టు సీ 100-200 ఆల్ అవుట్. వాళ్ళు దే వాంట్ టు సమ్ గుడ్ స్కోర్ లైక్ 242, అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నమాట. T20 ఆఫ్టర్ ఆల్ ఇస్ ఎంటర్టైన్మెంట్ క్రికెట్. అందరికీ ఏంటి, ప్రజలకి ఏం కావాలి, వికెట్ కాదు, ప్రజలకి రన్స్, సిక్సెస్ కావాలి. సో ఇక్కడ అహ్మదాబాద్ వికెట్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ దే గివ్ ఏ బ్యాటింగ్ వికెట్. సో దోస్ విన్ ద టాస్ ఫర్గెట్ ఆల్, బికాస్ ఎస్టర్డేస్ మ్యాచెస్ ఫర్గెట్ అండ్ లీగ్ మ్యాచ్ అన్ని మర్చిపోవాలి. ఇది ఫ్రెష్ మ్యాచ్, డూ ఆర్ డై బ్యాటిల్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ విషయంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు. బాంబే ఇండియన్ 60-40 ఎడ్జ్ ఉన్నది, బట్ విన్నింగ్ ద టాస్ డెఫినెట్లీ బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో హై స్కోర్ సపోజ్ 2 మళ్ళీ 220 కొట్టినా కూడా వేస్ట్, మీరు 250 దాకా వెళ్ళిపోవాలి. దాంట్లో మీకు సేఫ్టీ వస్తుంది. 220 కూడా ఏ టైంలో చేంజ్ అయిపోతుంది. నేను సాయి సుదర్శన్ ఇంకా వాట్ ఇస్ అదర్ ఓపెనర్ మన సాయి వాషింగ్టన్ సుందర్ మంచిగా బుమ్రా నుంచి వాళ్ళు గెలిచారు, అది టర్నింగ్ పాయింట్. బుమ్రా లేకపోయి ఉంటే వాళ్ళు గెలిచేసి ఉంది. సో బ్యాటింగ్ స్ట్రిప్లో ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద బౌలర్స్ యూజ్ ద క్రీజ్. మన T20లో ఈ మధ్యలో ఈ 10-15 ఇయర్స్లో చూసారంటే T20లో బౌలర్స్ హ్యావ్ లెర్న్డ్ ఇన్ హౌ టు ద వేరియేషన్స్ అన్నమాట. ఇలాంటి బ్యాటింగ్ వికెట్లో మీకు స్లోవర్ వేయచ్చు, ఫార్ అవుట్ సైడ్ అవసరం వేయచ్చు, బౌన్సర్స్ వేయచ్చు, స్లోవర్ బౌన్సర్స్ వేయచ్చు, యార్కర్స్ వేయచ్చు. సో బౌలర్స్ ఇంటెలిజెన్స్ బట్, సో ఇన్ దట్ వే బుమ్రా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. హర్షదీప్ కూడా చాలా డేంజరస్ బౌలర్ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్, అండ్ లాస్ట్లో వచ్చి మంచిది, ఆయన కూడా మంచి వేరియేషన్ లెఫ్ట్ ఆర్మ్లో ఉన్నారు. సో వాట్ ఐ సే ఈస్ బౌలర్స్ హ్యావ్ ద కీ రోల్ టు ప్లే. అఫ్కోర్స్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఫస్ట్ 250-260 కొట్టాలి. అంటే ఆ బ్యాటింగ్ పిచ్లో మీకు 220లో మీకు కొంచెం కష్టం అవుతుంది. మీరు షార్జాలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో చూసారంటే న్యూజిలాండ్ ఇండియా కొట్టింది, బట్ ఇట్ కేమ్ క్లోజ్. సో 250-260 కొడితే బ్యాటింగ్ విన్నింగ్ ద టాస్, బ్యాట్ ఫస్ట్, స్కోర్ 250-260. సార్ పిచ్ అయితే బ్యాటింగే అనుకూలం అని చెప్తున్నారు. దాదాపుగా స్కోరు 250 చేయగలిగితే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే T20లో గెలుపు అవకాశాలు అనేవి ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎస్, అహ్మదాబాద్ పిచ్ చూస్తే ఇప్పటివరకు కూడా అక్కడ అన్ని బిగ్ స్కోర్లే ఉన్నాయి. సో ఇక్కడ రేపటి మ్యాచ్లో కూడా ఒక బిగ్ స్కోర్ వచ్చే అవకాశం, అక్కడనే కూడా ఫైనల్ కూడా జరుగుతుంది. సో బ్యాటింగ్ ఫేవర్గా ఉంటే పిచ్ కాబట్టి బిగ్ స్కోర్లు మనకు కనబడే అవకాశం. ముఖ్యంగా మనం ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ హార్డ్ హిట్టర్, అట్లాగే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు
650 రన్స్ చేశాడు. అంటే టాప్ 2 బ్యాట్స్మెన్లో టాప్ 2 స్కోరర్లో అతను ఒకడు సూర్యకుమార్. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు, బేర్స్టో మొన్న మ్యాచ్లో చూసాం, చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు గుజరాత్ పైన. ఓపెనర్స్ ఇద్దరు కూడా రోహిత్ శర్మ అండ్ బేర్స్టో ఫస్ట్ 6 to 7 ఓవర్స్లోనే 80 రన్స్, మోర్ దెన్ ఫర్ ఓవర్ 10 రన్స్ పైన చేశారు. దాంతో మెంటల్గా ఏమవుతుందంటే బౌలర్ల పైన ఒక ప్రెజర్ అనేది ఉంటుంది. ఫ్లయింగ్ స్టార్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అది ఎడ్జ్ అనేది ఉంటుంది. సో ఫ్లయింగ్ స్టార్ట్ వల్ల దాన్ని బిగ్ స్కోర్గా మలిచే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా చూస్తూ ఉంటే ముంబై ఇండియన్స్కు కొద్ది అవకాశాలు, ఎందుకంటే రోహిత్ శర్మ వెరీ ఫస్ట్ బాల్ నుంచి కూడా అటాకింగ్ గేమ్ ఆడతాడు, అతను ఈజీగా 6లు 4లు కొట్టగలుగుతాడు. సో ఆ విధంగా చూస్తే బేస్టో కూడా ఇంగ్లాండ్ ప్లేయరు, అతను కూడా చాలా చక్కని ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ దగ్గరలో వచ్చాడు. సో అతను ఒకసారి మరోసారి కూడా బేర్స్టో అండ్ రోహిత్ శర్మ కూడా ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వగలిగితే మాత్రం, ఆ తర్వాత సూర్యకుమార్ ఇప్పటికే చాలా చక్కగా పరుగు సాధిస్తున్నాడు, మంచి స్కోర్లు సాధించాడు. ఈ ఐపీఎల్లో ఒక సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనుకుంటా నేను, 650+ స్కోర్స్ సాధించాడు. ఆ తర్వాత తిలక్ వర్మ చక్కని ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా, 25 కొట్టాడు 20 మంచిగా. అతను కూడా చాలా 33 రన్స్ ఏమో చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మొన్న లాస్ట్ మ్యాచ్లో ప్రతి ఒక్కరు టాప్ ఆర్డర్ మొత్తం కూడా ముంబై ఇండియన్స్ ప్రతి ఒక్క ప్లేయర్ తమ వాల్యుబుల్ రన్స్ యాడ్ చేయడం వల్ల ముంబై 200+ పరుగు సాధించగలిగింది. సో అదేవిధంగా కూడా ఈ మ్యాచ్లో అహ్మదాబాద్లో కూడా ముంబై ఇండియన్స్ కూడా సాధించగలిగితే ఒక దానికే ఎడ్జ్ ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా అయితే ఇక్కడ పంజాబ్ కింగ్స్ ఛాన్సెస్ ఎట్లా ఉంటుందంటే బౌలింగ్ అటాక్, ఎంతవరకు అయితే ముంబై అటాక్ను బ్యాటింగ్ అటాక్ను రిస్ట్రిక్ట్ చేయగలిగితే అంత ఛాన్సెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి పంజాబ్ కింగ్స్కు. ముఖ్యంగా హర్షదీప్ సార్ అన్నట్టుగా హర్షదీప్ చాలా చక్కగా స్వింగ్ చేస్తుంటాడు, అతను కూడా రిస్ట్రిక్ట్ చేశాక అందులో కేఎల్ జేమిసన్ ఉన్నాడు బౌలరు, ఆ తర్వాత ఉమర్ జాయ్, తర్వాత వచ్చేసి హర్ప్రీత్ బ్రార్ స్పిన్నరు, వీళ్ళ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నరు. ఆ వికెట్ కొద్దిగా స్పిన్ కూడా రాబట్టగలిగితే బ్రార్ కూడా చక్కగా రిస్ట్రిక్ట్ చేయగలుగుతాడు పరుగులను. సో ఇప్పుడు ఈ బౌలింగ్ లైనప్ పంజాబ్ కింగ్స్ ఎంతవరకు ముంబై బ్యాటింగ్ లైనప్ను కట్టడి చేయగలుగుతుందన్న దాని మీదనే పంజాబ్ కింగ్స్ కొన్ని అవకాశాలు ఉంటాయి. సేమ్ టైంలో ముంబై ఇండియన్స్కు అయితే కొద్దిగా ఎక్కువ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. సార్ జగన్నాథ్ దాస్ గారు, ముఖ్యంగా ఆర్సీబీ ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళిపోయింది, ఆల్రెడీ 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. ఫైనల్లో ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య తలపడాల్సి వస్తే కనుక ఎవరికి ఎడ్జ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఏది గెలిచే అవకాశం ఉంది? ఇది ఇస్ లైక్ ఏ లాటరీ టికెట్, మనం ఏం చెప్పలేం. బికాజ్ ఆర్సీబీ ఈ మొమెంటంలో ఈ రిథమ్లో విల్ బి ది ఫేవరెట్స్ అక్కడ మళ్ళీ ఫైనల్స్లో. బట్ అగైన్ కమింగ్ టు బాంబే ఇండియన్స్ 5 times గెలిచేసారు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటిదాకా వీళ్ళకి లేదు, ఆర్సీబీ ఇప్పటిదాకా గెలవలేదు ఒక మాట కూడా. సో దాట్ ప్రెషర్ ఉంటుంది. బట్ ఆర్సీబీ ఆ మొమెంటం ఉన్నది అండ్ దే ది అర్జ్ మాట, అరే కోహ్లీకి మనం ఏదో ఇవ్వాలి. ఇప్పుడు కోహ్లీ అక్కడ మనకు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు అక్కడ. గనక కోహ్లీ తొందరగా అవుట్ అయిపోతే ఆర్సీబీ డేంజర్లో ఉంటాడు. బట్ కోహ్లీ రన్స్ కొట్టి 50 or something కొడితే, బికాస్ అదర్ బ్యాట్స్మెన్ వస్తారు వాళ్ళు, బికాస్ వాళ్ళకి పట్టిదార్ ఈజ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ యాజ్ ఎ క్యాప్టెన్ అనమాట. ఆయన చాలా కూల్గా ఉంటారు అనమాట. ఎంత కూల్ అంటే ఆయన ఫస్ట్ ఇయర్ క్యాప్టెన్సీ పెద్ద గ్యాంబల్గా ఆయన ఇచ్చారు, ఆయన చూపించారు. వికెట్ కీపర్ జితేష్ శర్మ ఎవరితో గెలిపించారో ఫస్ట్ మ్యాచ్లో ఆయన చెప్పాడు అంత కూల్గా ఉంటాడంటే ఆయన క్యాల్కులేషన్ ఆయన ఇది. మీకు చూడండి, కోహ్లీ లాంటి ప్లేయర్ ఫీల్డ్లో ఉంటే ఏ కెప్టెన్కి నర్వస్ వచ్చేస్తుంది, ఆయన జోషు, ఆయన ఎక్సైట్మెంటు, ప్రతిదానికి. సో ద క్యాప్టెన్ బి అండర్ ప్రెషర్. బట్ దిస్ గై మన పట్టిదారు చాలా మంచిగా క్యాప్టెన్సీ చేసి ఇప్పటికంటే, బికాస్ వై మంచిగా అని మనం అంటాం అంటే బికాస్ స్టిల్ నౌ ఆర్సీబీ ఎప్పుడు రాలేదు, మళ్ళీ ఎప్పుడు 4 years 2016లో వచ్చింది ఫైనల్స్, ఓడిపోయింది సన్ రైజర్స్తో. దాంతో మళ్ళీ వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ది క్యాప్టెన్సీ అండ్ కోహ్లీ ప్లస్ వాళ్ళ బౌలర్స్ హేజల్వుడ్ ఇంకా భువనేశ్వర్ కుమార్ బౌలర్స్ ఉన్న 2 good bowlers దే హ్యావ్. దాంట్లో ఇంకోటంటే ఏ టీం అయినా ఒక ప్లేయర్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఈ ఆర్సీబీ టీంలో కాన్ఫిడెన్స్ అంటే సుయేష్ శర్మ లెగ్ స్పిన్నర్ 21 year old, ఆయన మంచిగా గుగ్గులు వేసి మంచిగా చేసి, బట్ అగైన్ వన్స్ యూ అటాక్
సపోజ్ రిధమ్ ఫస్ట్ ఓవర్లో 16-17 రన్స్ కొట్టేశారంటే ఏ బౌలర్ కాన్ఫిడెంట్ రాదు. బికాస్ ఆయన మళ్ళీ అంటే భయం ఉంటుంది, నేను కొంచెం ఫుల్ టాస్ వేస్తున్నాను, కొంచెం షార్ట్ వేస్తున్నాను, కొడతారేమో అని. సో దట్ వే ఫస్ట్ ఓవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బౌలర్. ఈ 2 అవర్స్ ఆర్సీబీ, భువనేశ్వర్ కుమార్ అండ్ హెజల్వుడ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్సీబీ ఈ ఫామ్లో చూసారంటే ఈ జోష్లో ఉన్నది. మన ఇంగ్లీష్లో ఒక మొమెంటం అంటామే, ఆ మొమెంటం ఉన్నది. ఆ మొమెంటంలో అండ్ పర్టికులర్లీ పంజాబ్లో గెలిచిందంటే అదొక గ్రేట్నెస్. సో ఆ విధంగా చూస్తే మన ఆర్సీబీకి మనం ఏంటంటే హంగర్ అంటామే, అది హంగర్ ఉన్నది గెలుస్తామని. అది కూడా కోహ్లీ టెస్ట్ మ్యాచ్ రిటైర్ అయిపోయినారు, వై నాట్ వి గివ్ ఎ గిఫ్ట్ టు హిమ్. సో అందుకని తమాషా అంటే రేపు పంజాబ్ కింగ్ గెలుస్తుందో ముంబై ఇండియన్స్ గెలుస్తుందో మనకు తెలియదు. బట్ ముంబై ఇండియన్స్ గెలిచిందంటే ఇట్స్ ఎ క్లాష్ బిట్వీన్ రోహిత్ శర్మ అండ్ కోహ్లీ, 2 ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ ద గేమ్. అది మన లిజెండ్స్. వాళ్ళిద్దరు మనం గెలిపించారు మనకి ఎక్కడ, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్, ట్రిబ్యూట్ టు దిస్ డేస్ గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా. ఫైనల్ ఉంటే మన T20లో మనం ప్రిడిక్ట్ చేయలేం. టుమారో CSIR మే కమ్ విత్ సమ్ డాజ్లింగ్ నాక్ ఆల్సో, మనం చెప్పలేం. బట్ ఫైనల్ బొంబై ఇండియన్స్ ఉంటే ఆర్సీబీకి టఫ్ ఫైట్ ఉంటుంది కదా, వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇట్లా అందరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. అండ్ అఫ్ కోర్స్ ఆర్సీబీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. బట్ టీమ్ వైజ్ చూసారంటే ఇద్దరే బోత్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. బట్ ప్రెషర్తో ఉంటుంది. ఆ ప్రెషర్ ఎవరితో బాగా ఆడతారు ప్రెషర్లో. ప్రెషర్ అంటే ఏంటి, 20 రన్స్ కొట్టాలి 1 ఓవర్లో, లేకపోతే లాస్ట్ 4 ఓవర్స్లో 70 రన్స్. ఆ బౌలింగ్ హ్యాండిల్ చేస్తారో, క్యాచెస్ డ్రాప్ చేయకూడదు, ఫీల్డింగ్ మిస్ఫీల్డింగ్ చేయకూడదు. బికాస్ కోహ్లీ లాంటిదిగా మిస్ఫీల్ చేస్తే 2 రన్స్ కొట్టిస్తారు, ఫైనల్గానే ప్రెషర్ ఉంటుంది. సో ఆర్సీబీకి మంచి ఛాన్స్ ఉన్నది, బాంబే ఇండియన్స్ కూడా మంచి ఛాన్స్ ఉన్నది, పంజాబ్ కింగ్స్ కూడా మంచి. మనం చెప్పలేం ఇప్పుడు ఏ టీంలో వెళ్తుందో. సో అదే చూస్తే అంటే ట్రూ ఫ్యాక్ట్ చూస్తే ఎనీ క్రికెట్ లవర్ పంజాబ్ కింగ్స్ గెలవాలి, ఎందుకంటే కస్టడీ మీదకి వచ్చాయి ఫస్ట్ టైం పాపం. అంటే సింపతి ఫ్యాక్టర్ ఉన్నది. బట్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఆర్సీబీకి ఉన్నది, బాంబే ఇండియన్స్ ఉన్నది. ఆర్సీబీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, బాంబే ఇండియన్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ టీమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. సో డబుల్. సో అంటే టు మీ బాంబే ఇండియన్స్ ఆల్సో క్యాన్ విన్. అది ఒకవేళ నిజంగానే మీరు అనుకున్నట్టుగా పంజాబ్ కింగ్స్ బాగా ఆడుతుంది కనుక ఫైనల్కి అది వస్తే ఆర్సీబీకి మరి ఈ టార్గెట్ ఈజీ అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఆల్రెడీ పంజాబ్ని చిత్తుగా ఓడించిన ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఆ ఛాన్స్ ఉంది కదా, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువగా, సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అవును. బట్ అగైన్ పంజాబ్ కింగ్స్ కూడా వాళ్ళకి కోచ్ ఉన్నారు, పాంటింగ్ హ్యాస్ వన్ సో మెనీ మ్యాచెస్ ఫర్ ఆస్ట్రేలియా. మీన్స్ చూడండి టీమ్ మీటింగ్లో వాళ్ళ డిస్కషన్, వాళ్ళ జోషు డిఫరెంట్ ఉంటుంది. ఎస్ కొంచెం అంటే అరే ఓడిపోయిన ఫస్ట్ మ్యాచ్లో అనుకోవచ్చు. ప్లే ఆఫ్ తక్కిన లీగ్ మ్యాచెస్ మర్చిపోండి, ఇక ప్లే ఆఫ్ ఇస్ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. మనకి అది వేరే మైదానం స్టేజ్ అది. సో పంజాబ్ కింగ్స్ కూడా అందుకే మనం వి కాంట్ సే ద టీమ్ దట్ హ్యాండిల్స్ ద ప్రెషర్. మనకి ఫైనల్ అంతా హ్యాండిల్ ద ప్రెషర్. ఎవరైతే ఏ టీమోతో హ్యాండిల్ చేస్తారో ప్రెషర్కి వాళ్ళు గెలుస్తారు. సో ఎక్స్పీరియన్స్ చూస్తే ఆర్సీబీకి ఉన్నది, బాంబే ఇండియన్స్కి ఉన్నది. బట్ యూత్, టోటలీ యూత్ అంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళకి ఏంటి, దే హ్యావ్ 2 or 3 ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఎవరు, మన CSIR. తక్కిన అందరు మీ ఫారెన్ ప్లేయర్స్ కూడా చూడండి. జాస్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ వాడికి కొన్ని ప్లేయర్స్ వాడు అటాకింగ్ బ్యాట్స్మెన్. 2 ప్లేయర్స్, మార్క్స్ టర్నెస్ ఈ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, మేబీ జెమిసన్ కొంచెం ఎక్స్పీరియన్స్. హర్షదీప్ సింగ్కి వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఎక్స్పీరియన్స్ చూస్తే పంజాబ్ కింగ్స్ పాపం కింద ఎందుకంటే దే ఓన్లీ ఆల్ 7 అన్క్యాప్ ప్లేయర్స్, 6 or 7 అన్క్యాప్ ప్లేయర్స్ అండ్ షుడ్ అడ్మైర్ దెమ్. అంటే వాళ్ళు బట్ అగైన్ మ్యాచ్ కెన్ చేంజ్ ఎనీ టైమ్. క్యాచ్ డ్రాప్ చేసి మన ఆర్యా గారు సమ్ 17-30 balls 25 balls కొట్టినా కొట్టచ్చు, బికాజ్ హీ హ్యాస్ కెపబిలిటీ. ఇక్కడ బ్యాట్స్మెన్ హూ హిట్ ఫ్రీలీ అంటే ఫస్ట్ 6 overs గెలుస్తారు. రైట్. పంజాబ్ అయితే ఈ సీజన్లో బాగా ఆడింది, గెలిస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే జగన్నాథ్ దాస్ గారు చెప్తున్నారు. కానీ ఫైనల్ కనుక పంజాబ్ వెళ్తే ఆర్సీబీ అండ్ పంజాబ్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ పంజాబ్ నుంచి కంపేర్ చేస్తే ఆర్సీబీ స్ట్రాంగ్ టీమ్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ముఖ్యంగా ఈసారి ఆర్సీబీ టీం ఒక టీమ్ స్పిరిట్ తోటి ఆడుతున్నది. ముఖ్యంగా ఇప్పుడు
విరాట్ కోహ్లీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న ఒక మంచి పట్టుదలతో కూడా ఉంది ఆ టీం. ముఖ్యంగా సార్ చెప్పినట్టు రజత్ పాటిదార్ క్యాప్టెన్సీలో, కూల్ క్యాప్టెన్సీలో చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నది. ముఖ్యంగా ఆ తర్వాత మొన్న స్టాండ్ ఇన్ క్యాప్టెన్గా చేసిన జితేష్ శర్మ కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్లు సాల్ట్, విరాట్ కోహ్లీ అయితే ఈసారి ఖచ్చితంగా కప్పు ఆర్సీబీకి అందించాలన్న టెంపర్మెంట్లో ఉన్నట్టుగానే కనబడుతుంది. అంటే బ్యాటింగ్లో చాలా వండర్ఫుల్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను 600+ రన్స్ ఇప్పటివరకు చేశాడు. ప్రతి మ్యాచ్లో ఇన్నింగ్స్, లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం 50+ స్కోర్ సాధించాడు. అంటే ప్రెజర్ను ట్యాకిల్ చేసే గల కెపాసిటీ మన కోహ్లీకి ఉంది. మెయిన్గా టార్గెట్ చేసింగ్లో ఒక కింగ్గా చెప్పుకోవచ్చు కోహ్లీకి. సో ఆ విధంగా చూస్తే ఒకవేళ టార్గెట్ ఆర్సీబీ కూడా ఇస్తే, అంటే ఆర్సీబీకి ఎవరైనా టార్గెట్గా ఫైనల్లో టార్గెట్ చేజ్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆర్సీబీకి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ చాలా చేజింగ్ని ఇష్టపడుతుంటాడు. చాలా మ్యాచ్లు మనం ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా చూస్తాం, చేజింగ్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంటాడు. అతనిలో ఉన్న ఒరిజినల్ ప్లేయర్ అనేది బయటకు వస్తూ ఉంటాడు. అంటే ఒక కసి, అది గెలిపించాలి అన్న పట్టుదల అనేది కోహ్లీలో కనబడుతుంది. ఎప్పుడైనా చేజింగ్లో చాలా మ్యాచ్లో మనం చూసాం. ఆ విధంగా చూస్తుంటే ఒకవేళ పంజాబ్ కింగ్ ఫైనల్కు కూడా రాగలిగితే ఒక ఆర్సీబీకి ఎడ్జ్ ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే చాలామంది ఇప్పుడు ఆర్సీబీ ఇప్పటివరకు 3 times ఫైనలిస్ట్, ఇన్నిసార్లు వచ్చినా కూడా ఒక్కసారి కూడా ఐపీఎల్ ఛాంపియన్గా కాలేకపోయింది. చాలా సార్లు చాలా చక్కని పర్ఫార్మెన్స్ చేసింది. వన్ స్టేజ్లో కప్ కూడా సాధిస్తుందని చూసాం లాస్ట్ మ్యాచ్లో. కాకపోతే దాని బ్యాడ్ లక్ అనేది ఫైనల్లో ఫోబియా అని అంటారు. ఆ ఫైనల్ ఫోబియా ఆర్సీబీకి ఉందేమో అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం చూస్తుంటే ఆర్సీబీ ఆ ఫైనల్ ఫోబియాను ఓవర్కమ్ చేసుకుంటూ ఈసారి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో ఉన్న ప్లేయర్స్ ప్రతి ఒక్కరు కూడా బ్యాటింగ్ లైనప్ చూస్తున్నా కూడా, బౌలింగ్ లైనప్ కూడా చూస్తున్నా, బౌలింగ్ లైనప్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉండరు. ముఖ్యంగా కృణాల్ పాండ్యా కూడా ఆల్రౌండర్, అక్కడ బ్యాటింగ్ చేయగలుగుతాడు, ఇక్కడ చక్కని స్పిన్ వికెట్లు తీయగలుగుతాడు. అట్లాగే భువనేశ్వర్ యాజిల్ రూపంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్ అనేది కూడా ఆర్సీబీకి ఉంది. సో పంజాబ్ కింగ్స్ కూడా రాగలితే, ఒకవేళ ముంబై ఇండియన్స్కు కూడా ఫైనల్కి వచ్చింది అనుకో, ఆర్సీబీ ముంబై ఇంచుమించు సేమ్, అక్కడ బ్యాటింగ్ లైనప్లో అయినా ఇక్కడ బౌలింగ్ లైనప్ అయినా ఈక్వల్ స్టేజ్లో ఉన్నాయి, ఈక్వల్ స్ట్రెంత్ తోటి ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, మనతో పాటు సి వెంకటేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి రేపు. మరి ఇందులో ఫేవరెట్ ఏది? పంజాబ్ అండ్ ముంబైలో ఖచ్చితంగా ముంబై ఫేవరెట్ అని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న ఫామ్ తర్వాత వాళ్ళ దగ్గర ఒక అస్త్రం ఉంది, అదంటే బుమ్రా బౌలింగ్ చేస్తున్న తీరు, బుమ్రా అతను ఇస్తున్న ఇంపాక్ట్, అది క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్, అది వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కటింగ్ ఎడ్జ్ ఇస్తుంది వాళ్ళకి. పంజాబ్ ఇస్ ఎ స్ట్రాంగ్ టీమ్, నో డౌట్. వాళ్ళు ఆర్సీబీ మీద అంత బాగా ఆడిండకపోవచ్చు, బట్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ టీమ్ యాక్చువల్లీ. సో అంత తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. కానీ ముంబైకి ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. వాళ్ళ బ్యాటింగ్ లో కూడా సూర్యకుమార్తో పాటు రోహిత్, వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, జానీ బేస్టో, శ్రీలంక అందరూ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ ముంబైకి ఎడ్జ్ ఉంటుంది ఈ మ్యాచ్ లో నా ఎక్స్పెక్ట్. అంటే పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి బాగా ఆడింది, పెర్ఫామ్ చేసింది, కానీ ఖచ్చితంగా దానికి కూడా ఛాన్స్ ఉంది అని అనలిస్టులు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా పంజాబ్కి అవకాశం ఉందంటారా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ముంబైతో? మనం మ్యాచ్ ఏమవుతుందంటే పవర్ ప్లేలో గెలవాలండి. పవర్ ప్లే, హూఆర్ విన్స్ ద పవర్ ప్లే. ఇప్పుడు మన గుజరాత్ మ్యాచ్ లో చూసాం, పవర్ ప్లేలో 70+ రన్స్ చేశారు ముంబై వితౌట్ లూజింగ్ ఏ వికెట్. సో అలా పవర్ ప్లేలో మీరు మాక్సిమైజ్ చేయగలిగితే ఇక చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. సో పవర్ ప్లేలో లేకపోతే మినిమం డ్యామేజ్ తో పవర్ ప్లేని కాస్త బాగా స్కోర్ చేయగలిగితే అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఏ టీం కనుక. పిచ్ అయితే బ్యాటింగ్ అనుకూలం అంటున్నారు. మరి బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అంటారా, బౌలింగ్ తీసుకుంటే బెటర్ అంటారా? అంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం నిన్నటి మ్యాచ్ లో కూడా చూసాం, డ్యూ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో. అందులో అహ్మదాబాద్ లో రెగ్యులర్ గా డ్యూ ఉండడం అనేది మనం చూస్తుంటాం. కాబట్టి టాస్ గెలిచింది ముందుగా బౌలింగ్ చేస్తూనే పెట్టాలి. అన్లెస్ వికెట్ చాలా చాలా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది అనుకుంటే బ్యాటింగ్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం అనేది సేఫర్ ఆప్షన్.
సార్ ఎలా చూడాలి మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ అయితే 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. మరి ఆర్సీబీ కూడా ఫైనల్లో 3 సార్లు వెళ్ళిన పరిస్థితి, కానీ ఎప్పుడు కప్ సాధించిన పరిస్థితి లేదు. ఈసారి ముంబై ఇండియన్స్ కనుక ఫైనల్కి వెళ్తే కనుక ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? చాలా టఫ్ ఉంటుందండి, ఎందుకంటే ముంబైకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఫైనల్స్ ఆడి గెలిచిన ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ అయితే 6 సార్లు టైటిల్ విన్నింగ్ ఫైనల్స్ ఆడాడు. రోహిత్ శర్మ కానీ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఫైనల్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఆర్సీబీ మీద ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే ఆర్సీబీ ఫస్ట్ టైం టైటిల్ ఫైట్ కోసం, అంటే ఫోర్త్ టైం అనుకోండి, ఒకసారి కూడా టైటిల్ గెలవలేదు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఆర్సీబీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ సీజన్ లో. మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్ ఎవరన్నా అంటే అది ఆర్సీబీ గురించి చెప్పుకోవాలి మనం. సో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది ముంబై వర్సెస్ ఆర్సీబీ. వాళ్ళు కానీ ఫైనల్కి వస్తే, ముంబై కానీ ఫైనల్కి వస్తే. ఒకవేళ పంజాబ్ కనుక ఫైనల్కి వెళ్తే ఆర్సీబీతో మంచి ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారా, లేకపోతే ఆర్సీబీకి ఏమన్నా ఛాన్స్ ఉంది, ఆర్సీబీకి ఎక్కువ ఛాన్స్ ఉందంటారా? ఎక్కువ అంటే రెండు టీమ్స్ కి ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే రెండు టీమ్స్ కూడా ఇంతవరకు ఒకసారి టైటిల్ గెలలేదు కాబట్టి వాళ్ళు ఈక్వల్ ఫుటింగ్ లో ఉంటారు రెండు టీమ్స్ కూడా. ఇక్కడ ఇంతవరకు ఒకసారి వాళ్ళు రెండు టీమ్స్ గెలలేదు, వాళ్ళ మీద రెండు టీమ్స్ మీద ప్రెషర్ ఉంటుంది. అలా కాబట్టి ముంబై ఏంటంటే ఆల్రెడీ 5 టైటిల్స్ గెలిచారు కాబట్టి దే నో హౌ టు విన్ ఫైనల్స్. సో అందుకని వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అదర్వైజ్ పంజాబ్ కనుక వస్తే కొంచెం ఈజీ అవుతుంది. నన్ను అడిగితే ఆర్సీబీ వుడ్ లైక్ టు ఫేస్ పంజాబ్ రాదర్ దెన్ ముంబై ఇన్ ద ఫైనల్. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ జగన్నాథ్ దాస్ గారు, ముఖ్యంగా ఆల్రెడీ అయితే ఆర్సీబీ చేతిలో అయితే పంజాబ్ ఓడిపోయింది, అలాగే గుజరాత్ ముంబైపై గెలిచిన ఇది ఉంది. రెండు ఒకవేళ వస్తే కనుక ఆ ప్రెషర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రెషర్ ప్రతిదానికి ఉంటుంది, ప్రతి ఫైనల్స్లో ఎనీ టీమ్. మీరు ఇండివిజువల్ గేమ్ చూడండి, ఇప్పుడు మన టెన్నిస్లో మనం అందరం అనుకుంటాం ప్రెషర్ ఇంకొక పాయింట్ ఉన్నది, ఆ సర్వ్ ఆ బాక్స్లో వేయాలి. సో ఎనీ ప్రెషర్. ఇప్పుడు 20 రన్స్ అనుకోవాలి మీకు కావాలి 2 ఓవర్స్లో. ఒక మాట ఏంటి 1.5 ఓవర్స్లో గెలిచిస్తారు, ఇంకొక మాట వాళ్ళు గెలవలేప్పుడు, బికాస్ దట్ ఈస్ డిఫికల్టీ. అగైన్ ఆ ప్రెషర్ ఆ బౌలర్స్ లూజ్గా వేయచ్చు, ఒక మటు అంత ప్రెషర్ మీద వస్తుంది. సో ఆ విషయం చూస్తుంటే బాంబే ఇండియన్స్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక 10 బౌట్ చూడండి, బుమ్రా చూడండి, కానీ దీపక్ చహార్ చూడండి, మన శాంట్నర్ చూడండి, వాళ్ళకి అంతే ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఏంటి, మనకి ఏ టీమ్ అయినా ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, మనకి యూజువలీ ఏంటంటాం బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ అన్నమాట. బటర్ఫ్లై అంటే నేను వేలేస్తానా, సరిగ్గా వస్తున్నదా బాల్, క్రూషియల్ మూమెంట్, నో బాల్, ఒక్క నో బాల్ అంటే మళ్ళీ రీప్లే అవుతుంది, మళ్ళీ ఇంకా బాల్ కొడతారు వాళ్ళు. సో ఆ విషయంలో మీకు యూ హెవ్ టు బి టైట్ ఇన్ యువర్ బౌలింగ్, యూ షుడ్ బి కూల్ మైండ్, చాలా క్యాలిక్యులేటెడ్. సేమ్ టైం బ్యాటర్స్ కూడా చాలా కూల్గా ఉండాలి, బికాజ్ ఇవాళ రేపు బౌలర్స్ హ్యావ్ బికమ్ వెరీ ష్రూడ్. అంటే ఎడ్జ్ ఆఫ్ ద క్రీజ్ వేస్తారు, ముందుంచి వేస్తారు, వెనకంచి వేస్తారు, లోవర్ బౌన్సర్స్ వేస్తారు, యార్కర్స్ వేస్తారు. మీరు ఏ టీము బాంబే ఇండియన్స్ ఆడితేనంటే 4 ఓవర్స్ మర్చిపోవాలి. 4 ఓవర్స్ ఎందుకు మర్చిపోవాలి? బికాజ్ బుమ్రా ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. సేమ్ థింగ్ టు ఆర్సీబీ హెజల్వుడ్, 4 ఓవర్స్ మర్చిపోవాలి. జస్ట్ 20-30 తీసుకొని ఆయనకి వికెట్ ఇవ్వకూడదు. సేమ్ థింగ్ హర్షదీప్ కూడా మనం వికెట్ ఇవ్వకూడదు. వీళ్ళందరూ ఏంటంటే వికెట్ టేకింగ్ బౌలర్స్. బుమ్రాలో హ్యాస్ అడ్వాంటేజ్ ఆఫ్ అదర్స్ అంటే ఆయన వికెట్ తీసుకుంటాడు, రన్స్ బంచి ఇస్తాడు. ఈవెన్ క్రూషియల్ ఇప్పుడు నిన్నటి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బుమ్రాకి వచ్చాడు, మ్యాచ్ చేంజ్ చేసాడు. సేమ్ థింగ్ ఇన్ ఫైనల్స్లో ఏ బౌలర్తో క్రూషియల్ ఓవర్స్లో 18-19 ఏ ఓవర్స్ చూడండి, ఎవ్రీ 17th and 19th ద క్రూషియల్ ఓవర్స్, ఎస్పెషల్లీ 19th ఓవర్ 40 రన్స్ అంటే అక్కడ 3 రన్స్ 4 రన్స్ 10 రన్స్ వచ్చారంటే ఆపోజిట్ టీం చాలా కష్టం అయిపోతుంది 20-30 రన్స్ కొట్టడానికి. సో ఆ టైంలో బుమ్రాలు కానీ హ్యాజల్వుడ్ బౌలర్ కానీ మంచి భువనేశ్వర్ కుమార్ ఎక్స్టెంట్లో మీకు, బికాజ్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి, మనకి ప్రెషర్ అంటే గుండెలు ధరక్ కొట్టుకుంటుందన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు కంట్రోల్ యువర్ నర్వ్స్. ఒక మాట వివేస్ లక్ష్మణ్ చెప్పారు, వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ బటర్ఫ్లైస్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద మ్యాచ్. అంటే నేను అలా చేస్తాను. బట్ వన్స్ యూ ఆన్ ద గ్రౌండ్, వన్స్ యూ ఓవర్కమ్ ద ఫస్ట్ ఫ్యూ ఓవర్స్, దెన్ యూఆర్ కింగ్. ఇప్పుడు స్పీడ్ శాంప్రస్ కానీ, మన లెండెల్ కానీ, మన జోకోవిచ్ కానీ, ఫెడరర్, నడాల్ ఇన్ని టైటిల్స్ ఎందుకు గెలిచారు? బికాస్ దే హ్యాడ్ దట్ పవర్, దే హ్యాడ్ ది హౌ టు హ్యాండిల్ ద ప్రెషర్. ఇప్పుడు కోహ్లీకి అందరికీ ఎందుకు చేస్ మాస్టర్స్ అంటారు? ఇట్స్ అ చేస్ ఎంపరర్ యాక్చువల్లీ. ఏ మ్యాచ్ అయినా ఎంత ఉన్నా, వెన్ ఎవర్ కోహ్లీ ఈజ్ దేర్,
ఇండియా కానీ ఆర్సీబీ కానీ దే హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఈ ప్లేయర్ మనకి గెలిపిస్తాడు. వాడు అవుట్ అయిపోయినంటే హోల్ సినారియో చేంజెస్ అన్నమాట. ప్రతి టీం చూస్తుంది కోహ్లీకి ముందు అవుట్ చేసేయాలి సెకండ్ చేస్లో. సో ఈ మ్యాచ్లో కోహ్లీ ఇన్ కేస్ ఉండి అండ్ ఇమట్ ఉంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ క్రికెట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ గేమ్, మనం చెప్పలేం. కోహ్లీ ఉండి 60-70 కొట్టాడంటే డెఫినెట్లీ ఆర్సీబీ గెలుస్తుంది. బట్ అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ లక్. హౌ గుడ్ ఈజ్ యువర్ లక్ ఆన్ దట్ డే, హౌ గుడ్ యూ ఆర్ ద ప్లేయర్స్ ఆన్ ద డే, హౌ గుడ్ ఈజ్ ద టీమ్ స్పిరిట్ ఆన్ ద డే. ఇట్ ఆల్ కమ్స్ టు వన్ పాయింట్, హ్యాండ్లింగ్ ద ప్రెషర్. సార్ అలాగే ముంబై ఎలిమినేటర్ ద్వారా క్వాలిఫైయర్ 2 అర్హత సాధించిన 2 టైమ్స్ కూడా ఓడిపోయిన పరిస్థితే ఉంది. అభిమానులు కూడా అది టెన్షన్ పడుతున్నారు. అది మనం చెప్పలేం. అది బాంబే ఇండియన్స్ ఇప్పటిదాకా వాళ్ళు ఎక్స్పీరియన్స్తోనే వచ్చారు. సో ఇప్పుడు ప్రతివాడు ఒక క్రికెట్ అనలిస్ట్ అందరు అడిగితే హూ విల్ విన్ టుమారోస్ మ్యాచ్ అంటే బాంబే ఇండియన్స్ అంటారు. బికాజ్ సింపుల్ రీజన్ అంటే ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అండ్ ఏ ప్లేయర్ అడినా రోహిత్ శర్మ మారనా హై లేకపోతే బుమ్రా వికెట్ లేనా హై, అది. సో దట్ ఈస్ ది కీ ఫ్యాక్టర్ దే అనమాట. బాంబే ఇండియన్స్కి ఎక్స్పీరియన్స్ అంటే ట్రెంట్ బాల్ట్కి ఇన్ని వరల్డ్ కప్ ఆడాడు, శాంట్నర్, హార్దిక్ పాండ్యా కిందట ఏడాది వాజ్ ఎ ఫ్లాప్ యాజ్ అ కెప్టెన్, బట్ దిస్ ఇయర్ హీ లెర్న్డ్ హిస్ లెసన్స్. మీరు చూడండి, మొన్న ఒక ఏదో ట్విట్టర్లో వచ్చిందన్నమాట, ఈ మ్యాచ్ ఫైనల్ ముందు ఛాంపియన్స్ ట్రోఫీలో గడ్డం గీసారంట, ఇండియా గెలిచేసిందంట. సేమ్ థింగ్ ఈ మ్యాచ్లో కూడా గడ్డం గీసాడు. సో అందరండి బాంబే ఇండియన్స్ గెలుస్తుందని. సో ఈ నమ్మకం అన్నీ ఉంటాయి. సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఆర్సీబీలో కోహ్లీ అవుట్ అయిపోతే ఓడిపోతాం, ఆ నమ్మకం ఉన్నదన్నమాట వాళ్ళకి. కోహ్లీ గెలిస్తే గెలిపిస్తాయి. బట్ ఏ విషయం ఎక్కడ వస్తుందంటే ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్లో చూస్తే బాంబే ఇండియన్స్ ఆర్సీబీకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. పంజాబ్ కింగ్స్కి ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ ఉన్నది, ఆ ఎంథూజియాజం ఉన్నది. నేను చేస్తున్నాను ఏంటంటే పాంటింగ్, శ్రేయస్ హ్యాస్ షోన్ దెమ్ ద వే. పాంటింగ్ డిసైడ్ చేస్తాడు, స్ట్రాటజీ మెయింటైన్ చేస్తాడు, బయట వస్తే శ్రేయస్ ఇంప్లిమెంట్ చేస్తాడు. బట్ ఎనీ టీమ్ దట్ స్కోర్ చేయకపోతే నో కెప్టెన్ కెన్ విన్ ఎ మ్యాచ్. మొన్న 101 స్కోర్ చేసి ఓడిపోయినారు బికాస్ ఆఫ్ లో స్కోర్. అన్లెస్ ఎ మిరాకల్ హ్యాపెన్స్. ఈ సీజన్లో మీరు చూసారు అగైన్స్ కేకేఆర్లో ఇంత లో స్కోర్ కొట్టి వాళ్ళు గెలిచారు పంజాబ్ కింగ్స్. బట్ ఎవ్రీడే ఈజ్ నాట్ ఎ సండే. ప్రతిరోజు మీకు సండే ఉండదు. సేమ్ థింగ్. అండ్ దిస్ ఈజ్ ఎ ఫైనల్. అండ్ బాంబే ఇండియన్స్ ఆ పుల్లి పట్టుకుంటుందే కదా, అది వదలదు. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ వెరీ గుడ్ స్ట్రాంగ్ ఇన్ దట్. అదే వాళ్ళకి కీ ఫ్యాక్టర్ అన్నమాట, ఎక్స్పీరియన్స్. అండ్ రోహిత్ శర్మ కూడా ఉంటుంది బాంబే ఇండియన్స్ మంచి గిఫ్ట్. అలాతో కోహ్లీకి గిఫ్ట్ ఇస్తారో బాంబే ఇండియన్స్ కూడా అంటారు మంచి గిఫ్ట్ ఇద్దాం రోహిత్ శర్మకి, బికాస్ మొన్నే రిటైర్ అయిపోయిన ఆయన. అండ్ ఆయనకి దట్ ఈస్ ద బెస్ట్ వే టు సే గుడ్ బై టు క్రికెట్. కూడా నెక్స్ట్ ఇయర్ ఆడుతలేదు మనకు తెలియదు, కోహ్లీ ఆడచ్చు, బట్ రోహిత్ శర్మ ఈజ్ అ డౌట్ఫుల్ ఫ్యాక్టర్. సో ఈ విషయం చూస్తే అంటే బాంబే ఇండియన్స్కి ఛాన్స్ ఉంది, ఆర్సీబీకి ఛాన్స్ ఉంది, పంజాబ్ కింగ్స్. బట్ అలా చూస్తే అంటే 1, 2, 3 చూస్తే అంటే ఐ ఫీల్ ఆర్సీబీ, బాంబే ఇండియన్స్, పంజాబ్ కింగ్స్. సార్ అలాగే మొన్న ప్లే ఆఫ్లో అయితే పంజాబ్ కింగ్స్ ముంబైని ఓడించాయి కదా, ఆ ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ ఉందంటారా? రివెంజ్ కూడా ఉండొచ్చు. అగైన్ మీరు చెప్పినేమో వాళ్ళ బ్యాట్స్మెన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ బ్యాట్స్మెన్ ఫస్ట్ 6 hours పవర్ ప్లేలో ఒకటి ఆర్యా కానీ ఆ ప్రబ్ సిమ్రాన్ సింగ్ 80 to 90 or 70 to 50 runs కొట్టేసారంటే వితౌట్ లూజింగ్ ఏ వికెట్, దెన్ ద మ్యాచ్ వాళ్ళు కెన్ బ్రింగ్ ద ప్రెషర్ ఆన్ ది బౌలర్స్. వీళ్ళు ఒకటే ఏం చేయాలంటే బుమ్రాకి కొంచెం గార్డ్గా ఉండాలి. కెన్ స్కోర్ రన్స్ అగైన్స్ ట్రెంట్ బాల్ట్, కెన్ స్కోర్ అగైన్స్ దీపక్ చహార్, అశ్విన్, అలాగే శాంట్నర్, హార్దిక్ పాండ్యా. బట్ హౌ టు ట్యాకిల్ బుమ్రా, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ క్రూషియల్ 6 overs వెరీ ఇంపార్టెంట్. సపోజ్ వీళ్ళు టాస్ గెలిచి వాడు బ్యాటింగ్ చేసి 6 overs 60-70 తెస్తారంటే దిల్ పుట్ ప్రెషర్ ఆన్ బాంబే. సార్ ఇప్పుడు లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ఓవరాల్గా అయితే ప్లే ఆఫ్లో ముంబైకి మెరుగైన రికార్డ్ అయితే ఉంది. 5 సార్లు టైటిల్ గెలుచుకున్న పరిస్థితి. సిఎస్కే కూడా సమానంగా ఇద్దరు టైటిల్స్ గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈసారి గెలిస్తే కనుక ముంబై ఇండియన్స్కి 6వసారి గెలిచిన రికార్డ్ అయితే వస్తుంది. ఆ అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అంటారా? నిజంగా ఇప్పుడు ముంబై ఇండియన్స్ అనే వరకు ఎవ్రీవన్ ఎక్స్పెక్ట్, అది దాన్నే ఫేవరెట్గా చెప్పుకుంటున్నాం. ఆ ప్రెజర్ కూడా ముంబై ఇండియన్స్కు ఉండే అవకాశం ఉంటుంది. దాని నుంచి కంపేర్ చేస్తే ఆ ప్రెజర్ని ఎట్లా వరకు ట్యాకిల్ చేస్తుంది ముంబై ఇండియన్స్ అని పక్కన పెడితే, పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు
ఈ ఐపీఎల్లో చక్కని గుడ్ పర్ఫార్మెన్స్ చేసింది ఎందుకంటే అన్ప్రిడిక్టబుల్, అంటే దాని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీగా ఆడడం స్టార్ట్ చేశారు. దాంతో వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది బయట టీంలకు చాలా తక్కువ తెలిసింది. సో అదే దాని అడ్వాంటేజ్గా జరిగింది. ప్రెజర్ లేదంట, ఆ ప్రెజర్ లేకుండా ఫ్రీగా ఆడడం వల్లనే పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్గా నిలిచింది నిజంగా చెప్పాలంటే. అదే మనం ఈ ఐపీఎల్ ఇప్పటివరకు చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఫేవరెట్ అని చెప్పుకుంటాం, కానీ ముంబై ఇండియన్స్ పైన కూడా పంజాబ్ కింగ్స్ గెలిచిన ఇదే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ గెలిచిన హిస్టరీ కూడా ఉంది. సో ఆ మ్యాచ్లో ప్రియాంష్ ఆర్య చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సిమ్రాన్ సింగ్ మళ్ళీ ఇంకొక ప్లేయర్ను కూడా మనం మర్చిపోతున్నాం, అందులో మార్కస్ స్టోయినిస్ అని ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అతను ఏ టైంలో ఉన్న మ్యాచ్ను టర్న్ చేయగలుగుతాడు, అంత ఎక్స్పీరియన్స్ అతను కూడా. ఒకవేళ మ్యాచ్లో కూడా కొద్దిగా స్టిక్ ఆన్ చేసి కొన్ని ఓవర్లు ఆడగలితే, కొన్ని ఓవర్లు అతను కూడా క్రీజ్లో ఉండగలిగితే మ్యాచ్ మొత్తం టర్న్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు ఎవరి ఎట్లా ఉందని చెప్పలేము. పంజాబ్ కింగ్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పంజాబ్ కింగ్స్ అవుట్ టు ట్యాకిల్ అది అంటే మన రోహిత్ శర్మను ఎంత తొందరగా పెవిలియన్కు చేర్చగలితే అంత ఛాన్సెస్ అనేది పంజాబ్ కింగ్స్ ఉంటుంది. సేమ్ ఆ టైంలో బెయిర్స్టోన్ కానీ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈసారి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. అతను T20 వరల్డ్ కప్ మనకు అందించాడు. సో అతను కూడా చాలా అంటే వేరియేషన్స్ అతని బ్యాటింగ్లో ఉంటాయి. అంటే బౌలర్కు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయలేరు, అతనికి ఏ విధంగా వేసినా కూడా అతను 360 degrees లాగా మన డివిలియర్స్ లాగా అతను కూడా బౌండరీస్ సాధించగలుగుతాడు. సో అతను చాలా చక్కగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఈ టాప్ ఆర్డర్ను ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలిగితే పంజాబ్ కింగ్స్ బౌలర్స్ అంత ఛాన్సెస్ అనేది పంజాబ్ కింగ్స్కి ఉంటాయి అని నా ఒపీనియన్. సరే, అలాగే పంజాబ్ ఇప్పటి వరకు కూడా క్వాలిఫైర్ 2లో ఒకే ఒక మ్యాచ్ అయితే ఆడింది, అందులో ఒకటి గెలిచింది. తర్వాత కేకేఆర్తో ఫైనల్ అయితే ఓడిపోయిన పరిస్థితి ఉంది. మరి క్వాలిఫైర్ 2లో ఇప్పుడు రాణించే అవకాశం కనిపిస్తుంది అంటారా? మీరు ఇప్పుడు చూసారంటే ద ప్రీవియస్ మ్యాచ్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ ఇంకా బాంబే పంజాబ్ గెలిచేసింది. ఆ మ్యాచ్లో ఆర్యాని కొట్టాడు 60 odd, వీడు 70 odd కొట్టాడు. సో లీగ్ మ్యాచ్ డిఫరెంట్, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది. వదిలింది ఆ మ్యాచ్ ఆర్సీబీతో ఓడిపోయింది. బట్ ఫేసింగ్ పంజాబ్ బాంబే ఇండియన్స్ ఇది డిఫరెంట్. ఎందుకంటే ఇది ప్లే ఆఫ్ మ్యాచ్. ఇప్పుడు గెలిస్తే మీదకెళ్తారు, లేకపోతే బయటకు వస్తారు. సో ఆ దీని మీద ఉంటుంది వాళ్ళకి. ఎనీథింగ్ 6 overs. మీరు రేపు చూడండి 6 overs డిసైడ్ ద మ్యాచ్. సపోజ్ మీరు ఇప్పుడైతే అందరూ అంటున్నారు బ్యాటింగ్ వికెట్ అని, ఇట్స్ అబ్సల్యూట్లీ బాగా మా రన్స్ వస్తాయి. సో పంజాబ్కి 2 బ్యాట్స్మెన్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి దే డోంట్ కేర్ అనమాట. వాళ్ళు చెప్తాడు ఒక్కడు నువ్వు ఒక సైడ్ కొట్టు అని. సో ఆ ఫ్రీడమ్ టు బ్యాట్ అది చాలా ఇంపార్టెంట్. సో పాంటింగ్ క్లియర్ అడ్వైస్ ఇచ్చి ఉంటాడు, యూ ప్లే అప్. దట్ ది రీజన్ మనకి ఈ మాట ఆర్య కానీ ప్రప్ సిమిలన్ కానీ ఎందుకు ఆడుతున్నారు, బికాస్ దే గాట్ ది ఇన్స్ట్రక్షన్స్, యూ గో ఆఫ్టర్ ద బాల్. అంటే ఏంటంటే బౌలింగ్ చేస్తే అంటే అందరూ ఫస్ట్ 5 overs ఫీల్డర్స్ లోపట ఉంటారు, ఆ సర్కిల్ లోపట కొంచెం మీద కొట్టిందే బౌలింగ్ అండ్ అక్కడ పెద్ద వికెట్ మేబీ గ్రౌండ్ మేబీ బిగ్, బట్ గ్రౌండ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బాల్. అప్పుడు వాన పడిందంటే గ్రౌండ్ స్లో అయిపోతుంది. కానీ వన్స్ ఈ హిట్ ఓవర్ ది ఫీల్డర్ ఆన్ ది టాప్. ఇవాళ రేపు బ్యాట్స్మెన్ అంటే మనకి ఇండియాలో ముందు ఫియర్లెస్ బ్యాట్స్మెన్ ఉండేవారు కాదు. ఇప్పుడు ఏంటి అందరు యంగ్స్టర్స్ లెర్నింగ్ అండ్ థ్రైవింగ్ ఆన్ ఐపీఎల్ అంతా ఏంటంటే బ్యాటర్స్ ఫియర్లెస్ బ్యాటర్స్ వచ్చారు అందరూ. వీళ్ళందరూ యంగ్ గ్రూప్ చూడండి మీకు. ఈ 14 ఏళ్ళ కురాడు వంశీ వైభవ్ సూర్యవంశీ. వై? బికాస్ హీ హెస్ లెర్న్, హీ హెస్ సీన్ బ్యాటర్స్. వాళ్ళకి తెలుసు అలా దాన్ని ఎంత కష్టపడాలి దాంట్లో. నేను అడిగాను ఒక మాటకి అక్కడ కోచ్కి వెట్టోరి, దే మేక్ స్పెషల్ ప్రిపరేషన్స్ టు గో టు బ్యాట్ ఓవర్ ది బౌలర్స్. వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఈవెన్ ఇప్పుడు బ్యాటింగ్ మనం అందరం అనుకుంటాం బ్యాట్ హెవీ బ్యాట్ అని, బట్ దానికి ట్రైనింగ్ కూడా ఉండాలి కదా, ద ఎక్సర్సైజ్ కూడా ఉండాలి కదా. జిమ్లో ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత చేస్తారు. బికాస్ T20 ఈజ్ ఆల్ అబౌట్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్స్. బాల్ మీద వెళ్ళాలంతే, ఇట్ విల్ ఫ్లై. మనం స్టార్టింగ్లో ఏంటనుకున్నాం సన్ రైజర్స్ అందరూ 300 కొట్టిస్తారు, హీఈస్ ద ఫస్ట్ టీమ్ టు స్కోర్ 300, బట్ అగైన్ టాక్టిక్స్ వెంట్ రాంగ్. సేమ్ థింగ్ పంజాబ్ కింగ్స్, బికాస్ దే హ్యావ్ గుడ్ మలింగ అండ్ బుమ్రా ఉన్నారు వీళ్ళందరూ. హౌ టు ఓవర్కమ్ దాట్? 4 overs మర్చిపోవాలి మీరు బుమ్రా. ఈ 16 overs మీరు రన్ తెచ్చుకోవాలి. అంటే 4 overs అంటే మ్యాక్సిమం 20 runs తెచ్చుకోండి. నెక్స్ట్ 16 overs మీరు 160 to 180 కొట్టాలి. బికాస్ ఆల్ డిపెండ్స్ ఈ టాప్ 3లో అన్నమాట. ఇంగ్లీష్ కూడా, జాస్ ఇంగ్లీష్, హీఈస్ ద లేటెస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. హీఈస్ ఆల్సో ఫియర్లెస్ బ్యాట్స్మెన్ అంట. ఆయన కూడా ఆస్ట్రేలియాలో మంచిగా
టాప్ ఆఫ్ ది ఫీల్డర్స్ కొడతారు అనమాట. అంటే ఇవన్నీ ఫస్ట్ ఫ్రంట్ ఫుట్ వచ్చి కొడతారు టక్ అని. సో ఆ విషయం చూసారంటే సపోజ్ దీస్ 3 బ్యాట్స్మెన్ క్లిక్ అగేన్స్ట్ ది ఎక్స్పీరియన్స్ అటాక్ ఆఫ్ బొంబై ఇండియన్స్, ఏమో పంజాబ్ రేపు టుమారో సర్ప్రైజ్ బొంబై ఇండియన్స్, వీ డోంట్ నో, ఇట్ ఆల్ డిపెండ్స్. అదే మన వెంకటేష్ గారు అందరూ మాట్లాడుతున్నాం, ఆ 6 overs పవర్ ప్లే విల్ డిసైడ్ ది మ్యాచ్, ఎస్ ఆర్ నో. వెదర్ విల్ గో యాజ్ అ మ్యాచ్ యాజ్ అ కంటెస్ట్ విల్ డిసైడ్ ఇన్ ద ఫస్ట్ 6 overs ఉంది. మీరు నిన్నటి మ్యాచ్ గుజరాత్ టైటన్స్, వాడు హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు, ధైర్యంగా ఆడాడు. సపోజ్ ఇన్ కేస్ ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే స్టోరీ డిఫరెంట్. సో అగైన్ కమ్స్ టు హార్డ్ లక్. సమ్ టైమ్స్ మీరు మస్తు స్ట్రైకర్ కడతారు, వాటి ఆ ఫీల్డర్ వచ్చి క్యాచ్ పట్టుకుంటాడు, అదే ఒకటి చేతిలోంచి పడుతుంది బాల్. సో లక్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. సో హార్డ్ వర్క్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసారంటే బాంబే ఇండియన్స్ హ్యాస్ ఎ ఎడ్జ్ ఓవర్ పంజాబ్ కింగ్స్. బట్ పంజాబ్ కింగ్స్ అంటే దే ఆర్ ప్లేయింగ్ మోర్ ఫియర్లెస్ క్రికెట్ మాట. ప్రతివాడు 6 to 7 అన్క్యాప్ ప్లేయర్స్ వస్తున్నారు, వాళ్ళ ప్లేయింగ్ విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ విచ్ పాంటింగ్ హెస్ గివెన్ దమ్, విచ్ సిఎస్ఐ లేదంటే సిఎస్ఐ అక్కడ క్రూషియల్ ఉండాలి. ఆయన ఉండి కొత్తదాకా ఆడితే కానీ చాలా ఇంపార్టెంట్. అంటే బాంబే ఇండియన్స్ బికాస్ ఈ నోస్ ఆయనకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఆయనకి వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఆయనకి ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆ ఎక్స్పీరియన్స్తోని హీ షుడ్ టేక్ ద టీమ్ ఫార్వర్డ్. రైట్ సార్. లక్ష్మణ్ గారు, ఐపీఎల్ స్టాండర్డ్స్ ఈసారి ఎలా ఉన్నాయి? ఈసారి ఐపీఎల్లో చాలా యంగ్ టాలెంట్ అనేది చాలా యంగ్ ప్లేయర్స్ చాలామంది మంచి మంచి స్కోర్లతోటి ముందుకు వచ్చేస్తారు. అంటే బ్రైట్ ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ టీంకి ఉందనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా సాయి సుదర్శన్ టాప్ స్కోరర్ ఈ ఐపీఎల్ సీజన్లో చాలా అద్భుతంగా ఆడాడు. చెన్నైకి ప్లేయర్ యాక్చువల్గా అతను, కాకపోతే అతను గుజరాత్ టైటన్స్కి ఐపీఎల్లో ఆడుతున్నాడు. సో అలా చాలా లాస్ట్ మ్యాచ్లో కూడా, మొన్న ఓడిపోయిన మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్లో కూడా అతను చాలా చక్కని పర్ఫార్మెన్స్ చేశాడు. సో అలాంటి ప్లేయర్. ఆ తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్ అనుకున్నాం, ఆర్యన్ ఫస్ట్ ఐపీఎల్ ఆడుతున్నాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ 14 years కిడ్, అతను కూడా ఫస్ట్ ఐపీఎల్ ఆడుతున్నాడు. అతను ఒక సెంచరీ కూడా చూసాం, జస్ట్ 38 balls-లోనే సెంచరీ సాధించాడు. ఎంత ఫియర్లెస్గా బ్యాటింగ్ చేస్తున్నాడంటే అసలు ఎక్స్పీరియన్స్ ఎవరు కూడా అంత ఫస్ట్ ఐపీఎల్లోనే అలాంటి టాప్ టీమ్స్, టాప్ ప్లేయర్స్ తోటి అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేని వైభవ్ కూడా అంత ఫియర్లెస్గా బ్యాటింగ్ చేసి ఇప్పుడు వస్తున్న కొత్త ప్లేయర్స్ చూస్తూ ఉంటే, ఇప్పుడు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ చాలామంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కంటే కూడా ఈ ఐపీఎల్లో టాప్ స్కోరర్స్ అంతా యంగ్ గైసే ఉన్నారు. వాళ్ళ స్టాండర్డ్స్ పెరిగినాయి, బ్యాటింగ్ స్కిల్స్ పెరిగినాయి, బౌలింగ్ స్కిల్స్ పోయినాయి. ఒక బ్యాటింగ్ అని కాదు, సాయి కిషోర్ అని సార్ చెప్పినట్టు బౌలింగ్లో టాప్ 5 వికెట్ టేకర్స్లో అతను ఒకడు. అతను 19 wickets సాధించాడు ఈ ఐపీఎల్లో. ఒక మంచి పికప్గా కూడా ఫ్యూచర్లో చెప్పుకోవచ్చు. అట్లా చాలామంది ప్లేయర్స్ ఈసారి ఐపీఎల్లో యంగ్ చెన్నై సూపర్ కింగ్స్ మహారాష్ట్ర ఆయన కూడా మంచి. అంటే మీరు ఒకటి గమనించాలి, దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రెడ్ బాల్ అండ్ వైట్ బాల్. మన ఈ వైట్ బాల్ ఆడిసి రెడ్ బాల్ సక్సెస్ అది చూసుకోకూడదు. ఎందుకంటే వైట్ బాల్ ఈజ్ డిఫరెంట్, ఎస్పెషలీ ఆ బాల్ మూవ్మెంట్ కానీ అన్నీ ఉంటాయి. రెడ్ బాల్లో మీకు ఎక్కువ స్వింగ్ అవుతుంది, వైట్ బాల్ కూడా స్వింగ్ అవుతుంది, బట్ దిస్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. సో వైట్ బాల్లో మనం వీ హ్యావ్ బికమ్ వెరీ గుడ్. ఎందుకంటే ఐపీఎల్ ఇక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది వాళ్ళందరికీ, యంగ్ ప్లేయర్స్, హౌ టు గో అబౌట్. ఇప్పుడు మామూలు డొమెస్టిక్ వీళ్ళందరూ ఎలా వస్తారు, మన డొమెస్టిక్ క్రికెట్లో ఆడి వస్తారు మీదకి. అన్ఫార్చునేట్లీ మన హైదరాబాద్కి లేదు అది. మన హైదరాబాద్ ఇద్దరే ప్లేయర్స్ వెళ్తే తిలక్ వర్మ ఇంకా సిరాజ్. అదే చూడండి మధ్యప్రదేశ్లో 10 మంది వచ్చారు మీరు, ఆల్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద లోకల్ టోర్నమెంట్. అంటే లోకల్ టోర్నమెంట్ మీకు యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. లోకల్ టోర్నమెంట్స్కి వస్తారు ఐపీఎల్ గివ్స్ ద ప్లాట్ఫామ్ టు పర్ఫామ్. బికాస్ ఐపీఎల్లో ఉంటే మీకు నలుగురు యువర్ ఫారెన్ ప్లేయర్స్, యువర్ బౌలింగ్ యాజ్ ద బెస్ట్ బౌలర్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ టైంకి చూడండి పిఎస్ఎల్ అవుతున్నది, ఐపీఎల్ అవుతున్నది. ఎక్కడ అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ వ్యూవర్షిప్ చూడండి, వ్యూవర్షిప్ ఇస్ యాజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, యాజ్ ఈక్వల్ టు NBA. ఎందుకు అందరూ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇక్కడ పైసలు కూడా ఉన్నాయి. ఇట్స్ మోర్ కైండ్ ఆఫ్ కామర్షియల్. అండ్ వై దే వర్ పర్టిక్యులర్ టు కంప్లీట్ ది ఐపీఎల్ బికాస్ ఆఫ్ ది ఇంపార్టెన్స్. ఇది ప్రెస్టీజ్ స్టేక్. వెన్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు అందరూ అంటున్నారు బంద్ అయిపోతుంది. నో, ఇండియా మెరిట్ పాయింట్ మళ్ళీ కండక్ట్ చేసుకోవాలని. ఎందుకంటే బికాస్ అది ప్రెస్టీజ్ స్టేక్, బికాస్ లాట్ ఆఫ్ స్టేక్స్. ప్రతి ఫ్రాంచైజ్కి ఎంతో మనీ ఇన్వెస్ట్ చేశారు. దిస్ ఇస్ ఇండస్ట్రీ హెస్ బికమ్, ఇట్స్ అ కామర్షియల్.
IPL is nothing but a commercial, but is a platform for youngsters to perform fearless cricket. అంటే వచ్చి ఆడతారు, ఎస్పెషల్లీ బ్యాట్స్మెన్. బౌలర్స్కి కొంచెం డిసడ్వాంటేజ్ ఎందుకు అంటే సపోజ్ 1 ఓవర్ వచ్చి వాళ్ళు 18, 19, 20 కంటే కొంచెం కష్టం. ఓన్లీ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ మళ్ళీ వచ్చి కొట్టచ్చు, బౌలింగ్ చేయొచ్చు. బట్ యంగ్స్టర్స్ సపోజ్ అదే వాళ్ళు బౌలింగ్ చేసేసారంటే కొంచెం కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది అన్నమాట. ఫర్ బ్యాటర్స్ దే నో హౌ టు ప్లే ఫియర్లెస్ క్రికెట్. సో IPL ఈజ్ దట్ వే వైట్ బాల్ క్రికెట్ కోసం చాలా మంచిగా చేసింది. రైట్, థ్యాంక్ యూ జగన్నాథ్ దాస్ గారు, అలాగే మారేపల్లి లక్ష్మణ్ గారు, అలాగే ఫోన్ లైన్లో వచ్చిన సి వెంకటేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.